నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. బాలకృష్ణ గారి సినిమా విషయానికి వెళ్తున్నాం కాబట్టి దానికంటే ముందు బాలకృష్ణ గారు అంటే ఒక ఆరా ఉంటుంది. 30 ఏళ్ల కెరీర్. ప్రతి మనిషికి ఆయనతో ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా ఫ్యాన్ మూమెంట్ చెప్తాను. లక్ష్మీ నరసింహ సినిమా క్లైమాక్స్లో ఈ కళల్లో వేడి చూసారా, ఈ శ్వాసలో మంట చూసారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పేసి తగలబెట్టేస్తా లంకాదహనం అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది అనమాట. నాకు ఆ సీన్ చూసినప్పుడు నా ఫ్యాన్ మూమెంట్ అది బాలకృష్ణ గారు. నేను అట్ట ఊహించుకుంటాను. మీ ఇద్దరికి బాలకృష్ణ గారితో ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అది సినిమా సీన్ అవ్వచ్చు, రియల్ లైఫ్లో అవ్వచ్చు, ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. అంటే మనకు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ మనిషిని చూసినప్పుడు ఒక ఆరా మనకి కనెక్ట్ అవుద్ది సార్. మదర్ దగ్గరికి ఫీలింగ్స్ అట్లా అట్లా మనం వెళ్ళినప్పుడు కూడా బాలిబాబులు ఉండే ఫీలింగ్ ఏంటంటే ఆయన అంటే ప్రతి మనిషిని మేము గమనిస్తుంటాం. అంటే ఏదో ఈ ప్రపంచానికి నా వంతు ఏదో నేను ఏదో ఇవ్వాలి అనే ఒక ఫైర్ ఆయన లోపల ఎప్పుడు రగులుతూ ఉంటుంది. ఆ షాట్లోకి వచ్చినప్పుడు ఏదో నేను నా వంతు ఏదో చేయాలి, నా ఫైట్లో కావచ్చు, ఆ డైలాగ్లో కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఏదో చేయాలనే ఒక తపన ఆయనలో ఉంది అనమాట. ఈరోజు ఆయన ఇంట్రెస్ట్, ఆ ఫైర్ ఈరోజు ఆయన ఇంత ఆడియన్స్లోకి తీసుకెళ్ళి ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మనకు కాకుండా ఏంటంటే యాక్చువల్గా కొంతమంది అంటే ఒక్కొక్క హీరో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్లో ఒక్కొక్క దాంట్లో ప్రామాణికుంటుంటుంది. బాబు గారి దగ్గర ఉన్న అద్భుతమైన ఒక బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆ మాట్లాడే తీరులో తెలియని ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం చిన్న మాట అయినా కానీ ఒక్కొక్కళ్ళు ప్రేమ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక విధమైన అంటే ఫోర్స్ఫుల్గా ప్రేమలో వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది. అందుకని ఆ ఫార్వర్డ్ ఎట్లా ఉంటుందంటే, ఆ ఫార్వర్డ్ ఎందుకు వస్తుందంటే ఆయన భక్తి పూర్వకం, ఆయన చేసే పూజలు, ప్రజల మీద ఉన్న ప్రేమ అంతా కూడా తెలియకుండా ఆయన లేచి 3 గంటలకి మేము ఫిల్మ్ షూట్ మళ్ళీ షూటింగ్ చేస్తున్నాం లెజెండ్ సినిమాకి. మేము 3 గంటలు లేచి మేము వాకింగ్ చేస్తుంటే అజామున ఆల్రెడీ ఎవరో ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూస్తే బాలేబాబు గారు. అంటే ఆయన ఏంటంటే ఇంకా దేహాన్ని కంట్రోల్ చేసి 10 మందికి ఉపయోగకరం ఉండాలనే ఒక ఆరా ఉంచుడు. నేను మాట్లాడింది 10 మందికి ప్రేమగా అది వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళ హృదయాలు అందుకోవాలనేది ఒక ఆరాన్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అది మనకి ఫేస్ రూపంగా ఆయన మాటపూర్వకంగా అప్పుడుద్ది. ఒక ఎనర్జీ ఫుల్ నేచర్ డిజైనింగ్ అనుకోవాడు. సూపర్. అండ్ అఖండ 2 ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు బోయపాటి గారు మిమ్మల్ని ఫస్ట్ టైం అప్రోచ్ అయి ఉంటారు కదా ఒక సిట్టింగ్కి అని. ఆ రోజు ఆయన చెప్పిన ఆ ఇన్పుట్ ఏంది, అది మీకు ఎలా తీసుకొని ఎలా హోంవర్క్ చేశారు? ఫస్ట్ సిట్టింగ్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు అఖండ 1 వచ్చింది. ఇప్పుడు 2 అంటే ఆడియన్స్కి ఎంత అంటే అది అఖండ 1 ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ లేకుండా సడన్గా వచ్చింది. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. అప్పుడు దీన్ని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి మనకు వాళ్ళు తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే దాని యాక్షన్స్ కానీ అవి కానీ క్రియేటర్ గోస్ టు బోయపాటికి మనం చెప్పాలన్నమాట. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే ఆయన ఆ ఫీల్, ఆయన కూడా భక్తిపూర్వకంగా ఫీల్ అవ్వటం, బాబాయ్ భక్తిపూర్వకంగా ఉండటం, పొద్దులేసిన పూజలు గుళ్ళకు ఆయన తిరుగుతూ ఉంటాడు. దీన్ని ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలి అనే సనాతన ధర్మం, భగవద్గీత, తర్వాత ఒక మంచి వెనకబడ్డ కొన్ని మన ధర్మ సత్యాలని అది బోయపాటి గారు బాగా ఆరాధన చేసి దాన్ని ఎలాగా ప్రజలకి అందించాలి. ధర్మం కొంచెం దూరం అయ్యే మాయమవుతున్న సమయంలో ధర్మం నిజమైంది, ధర్మాన్ని మనిషి పాటించాలి, పవిత్రను పాటించాలనే ఒక ఆలోచన అనేది మాకు బోయపాటికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. అంటే మనకి ఏదో కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి, అంతే కదా. లేకపోతే మరి ఇదవుద్దిగా అట్లాంటి ఈ సమయంలో ఇలాంటి సినిమా అనేది అందరికీ కావాలి. అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. అట్లా సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. థియేటర్ల దగ్గర అలాగే ఉంది వాతావరణం. ఈ సంవత్సరం సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చి 1 మంత్ సంక్రాంతి లాగా జరుగుతుంది అన్న ఫీల్లో జనం థియేటర్ వాళ్ళు ఫీలింగ్స్ థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫీల్ అయ్యి నిజంగా హార్ట్ఫుల్గా ఏదో మేము ఒక ఏదో గుడికి మేము అదే ఆడియో ఫంక్షన్లో అదే చెప్పాం. మనం ఈ సినిమా చూసేసారంటే ఏదో 2.5 hours ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనేది చెప్పాం. అదే ఫీల్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదే మనుషులు ఏంటంటే మనం కరెక్ట్గా ఆ బోయపాటి గారి డైలాగ్స్ దానికి తగ్గట్టుగా ఆయన ఫీల్ అవ్వటం,
దాని తగ్గట్టుకు మాకు ఆయనకుండా బాలయ్య బాబుకుండా సింహకాండ నుంచి కొన్ని సినిమాలు మా కాంబినేషన్ చాలా ఈ సినిమాలు ఇట్లు ఆ ఫీలింగ్ ఆయన ఆ పంచి కొడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక శివశక్తి ఒక శక్తి ఆయనలో ఒక రూపం దిద్దితే దాని ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హైలైట్గా ఒక అతను పెద్ద అతను రివ్యూలో అవుతున్నాడు సార్ అసలు ఎట్టొచ్చింది తాటు దిష్టి మనిషిని తీసి మనం గుమ్మడికాయలతో తీస్తాము, కొబ్బరికాయతో తీస్తాము, లేకపోతే మన కర్పూరం ఆర్చి తీస్తాం కదా మనిషితో అన్నింటికంటే అంటే యాక్చువల్ చాలా చూసాం కదా చరిత్ర. అంటే యాక్చువల్ వచ్చి ఒక శత్రువుని మనిషిని చంపడానికి వచ్చినప్పుడు ఆ శత్రువుతోటి దిష్టి తీసి వాడు తలగా అంటే ఎలా అంటే నా క్వశ్చన్స్ లో కూడా ఉంది ఈ లిస్ట్ లో, నా లిస్ట్ లో కూడా ఉంది ఈ క్వశ్చన్. అంటే ఎవరి థాట్ ఇది? థాటు మా సన్ను కొంచెం లేటెస్ట్ రాహుల్ అని వచ్చాడు, మీకు నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, వాడి థాట్స్ కొన్ని మేము అందరం కలిసి ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క థాటు ఈ చక్రం తిరగని థాటు మా సన్నుది, తర్వాత ఈ పూచనగా తిప్పే థాట్ అనేది మేము కొడితే 4 లెక్కలు ఎగుస్తాయి కదా పూలాగా, అది మా థాట్. అంటే అంతా షేర్ చేసుకుంటాం అనమాట. అంటే మా ఎలాంటి అంటే ఛాలెంజ్ అనమాట. మా సన్ను ఒక ఐడియా ఇస్తాడు, దాని మించి మేము ఒక ఐడియా, మా వాడు ఒక ఐడియా, ఎట్లా అందరూ షేర్ చేసుకొని. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు మేము ఇద్దరం అనుకుంటే మా హనుమంతుడిలాగా మా వెనక ఇంకొక శక్తి వచ్చింది, ఇంకా బలం వచ్చింది. మా సన్ను రాహుల్ వాడు థాట్స్ అంటే లేట్ అప్డేట్ వర్షన్ అనమాట. అప్డేటెడ్ వర్షన్ రామలక్ష్మణ్ మాస్టర్ వర్షన్ ఇండస్ట్రీకి మేము రిటైర్డ్ అవ్వే ముందు ఒక మంచి వర్షన్ ఇచ్చేద్దామనే అద్భుతంగా వాడు కూడా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. వాడు కూడా 24 hours వర్క్ చేస్తుంటాడు అనమాట. ఈ రోడ్డు థియేటర్ పబ్బులు ఇంకంతా తిప్పే షార్ట్ గురించి చెప్తున్నప్పుడు ఆనందం వేసింది. ఓహో, మనలోంచి వచ్చిన ఒక మనిషి ఇలాంటి గొప్ప థాట్ను కూడా క్రియేట్ చేసాడని చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మాస్టర్ మిగతా అందరు డైరెక్టర్లతో పనిచేయడం ఒక ఎత్తు, బోయపాటి గారి ఫైట్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ దాటిపోతాయి. అంటే కథలో కూర్చుంటాయి, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా అసలు సాధ్యం కావు, స్క్రీన్ మీద చూడడానికి భలే ఉంటుంది అనమాట. బోయపాటి గారి సినిమాలకు మాత్రం పనిచేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా హోంవర్క్ ఏం చేస్తారు? చేస్తాం, ఎందుకంటే ఆయన డైరెక్టర్ అందరికంటే కూడా ఏంటంటే ఫైట్స్ అంటే దానికి అంత ప్రాణం అప్పట్టు పెడతాడు, అంత టైం ఇస్తాడు మాకు. ఆ రిహార్సల్ టైము, ఆయన ఫీలింగ్స్, నాకు ఎలా ఉండాలి మాస్టర్, ఎలా ఉండాలి ప్రతి 24 hours మమ్మల్ని వెంబడిస్తూ నాకు ఎలా ఉండాలి, మొన్న ఆ సినిమా అలా చేసాం, ఈ సినిమాలో అసలు ఒక రకంగా ఉండాలని మమ్మల్ని 24 hours మమ్మల్ని వెంబడిస్తూ మాలో ఏదైనా డల్లుకుండా మాలో సెల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాడనమాట. ఎందుకంటే ఫైట్స్ అంటే అంత ప్రేమ ఆయనకి, డిజైన్స్ ఆయనకి. ఫైట్కు రాబోయే ముందు డైలాగ్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఫైట్ అయినా ఒక ఎమోషన్ ఉంటుంది, మధ్యలో మేము ఒక ఎమోషన్ లేపి ఆ బ్యాలెన్స్గా చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మాకు బోయపాటిగా భద్రాకాడ నుంచి మా జీవితం ట్రావెల్స్ అనమాట. మ్యాక్సిమం 20 years అవుతుంది అనుకుంటా జర్నీ. మాకు చాలా డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుళ్ళు ఎంత కలుస్తుంది ఒక ఫ్రెండ్షిప్గా మేము కొన్ని ఐడియాస్, ఆయన కొన్ని మా థాట్స్, ఆయన థాట్స్, మా థాట్ కొన్ని తీసుకుంటారు, ఆయన థాట్ మేము తీసుకుంటాం. ఇక్కడ ఏంటి ఈగో లేవు, అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్కి వెళ్తే ఈగో లేవు. ఆయన డైరెక్టర్ మేము ఫైట్ మాస్టర్ అంటే సపరేట్ ఉండదు, ఏం చూపిరు ఆయన అట్లా ఏం ఉండదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్షిప్గా మాకు మనసులో ఉండాలి సార్, ఇది బాగాలేం చదువుతాం, ఆయన చెప్పి మాకు బాగాలేం చదువుతాం. ఎందుకంటే ఈగో అనేది వచ్చే పని అయితే మనకి మన వర్క్ అడ్డం పడుతుంది, ఈ అవుట్పుట్ రాదు. ఇది ఈగో పక్కనే పెట్టి దట్ ఈస్ సినిమా మనకు ప్రాణం, కళామ తల్లి అనే ఒక భావనతోటి మేము అక్కడ తాండం అందరం కలిసి వర్క్ చేయడం జరిగిందనమాట. అందుకే అంత అద్భుతంగా అంత అవుట్పుట్ రావడం జరిగింది. ఆ తాండం వల్ల జనం అంతా తాండవాడుతున్నారు. సూపర్ మాస్టర్. అంటే ఇంకో షార్ట్ గురించి ఉంది, ఇప్పుడు ఆ సోలం మెడకేసుకుని ఇటు తిప్పుకుంటా పోతారు బాబు అని మీరు బాలయ్య గారికి ఆ షార్ట్ చెప్పారు, ఆయన విన్నారు, చేశారు. ఆ ప్రాసెస్ లో ఆయన నాకు అనిపించింది ఏంటంటే, బాబు త్రిశూల్ వాళ్ళు తిరుగుతూ వెళ్తూ ఉంటారని చెప్పాము. అంటే దానికి అంటే బాలయ్య బాబు గారి దగ్గర ఏంటంటే ఓ టెక్నీషియన్స్ హార్ట్ఫుల్గా నమ్మే మనిషి అనమాట. ఈ సందర్భం థ్యాంక్స్ చెప్పాలి. ఆ నడిచేటప్పుడు నిజంగా ఆ తెగుతుంది ఆ త్రిశూలంతో అనే భావన, ఆ వాక్ చూడండి అసలు ఎలా ఉంటుందో, అలా లేచి అలా అంటే ఆ పాత్రలు అంత ఇన్వాల్వ్ అయ్యారనమాట. అందుకే ఆయన చేయగలిగితేనే ఎవరు చేసినా దానికి అలాంటి క్లాప్స్ రాదు. అంటే సారీ మాస్టర్ మధ్యలో మాట్లాడుతున్నాను, నా డౌట్ ఏంటంటే రెడీ చేసేస్తానన్నారా, ఏమన్నా అయ్యో ఇట్లా వద్దు అబ్జెక్షన్ ఏమన్నా పెట్టారా? లేదు, బాలయ్య బాబు గారి దగ్గర మట్టుకి
ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏమనుకుంటున్నామో నన్ను బాగా వీళ్ళు అర్థం చేసుకున్నారని మా అన్న నమ్మకం చాలా ఉంది బాబు. For more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe